హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వారంలోనే తెలంగాణలో ఎస్ఎస్సి ఫలితాలు అనేవి అయితే తేదీ అయితే ప్రకటించినట్లయితే తెలుస్తుంది. ఈరోజే మనకు ఆన్లైన్లోకి సంబంధించి అయితే పేపర్ కరెక్షన్కి సంబంధించి కూడా మార్క్స్ అయితే యాడింగ్ అయితే చేస్తున్నట్లు ఈసారి మనకు 90% పాస్ పర్సెంటేజ్ అయితే రిజల్ట్స్ అయితే కనబడుతున్నాయి. ప్రతి ఒక్క స్టూడెంట్స్కి తప్పకుండా వాట్సాప్లలో షేర్ కొట్టండి. ఇప్పుడే వచ్చిందన్నమాట ఈ యొక్క ఇన్ఫర్మేషన్కి సంబంధించి తెలంగాణలో ఈ వారంలోనే ఎస్ఎస్సి ఫలితాలు అయితే ఉండబోతున్నాయి. అయితే విద్యాశాఖ దీనికి సంబంధించి 10th ఫలితాలు విడుదలకైతే రంగం అయితే సిద్ధమైంది. 4-5 రోజుల్లోనైతే రిజల్ట్స్ అనేవి అయితే విద్యాశాఖ ప్రకటించనున్నట్లు సమాచారం. విడుదల తేదీని ఖరారు చేయాలని అయితే కోరుతూ పరీక్షల విభాగం ప్రభుత్వానికి అయితే లేఖ రాసినట్లయితే తెలుస్తుంది. సీఎం రేవంత్ ఆమోదం లభించగానే ప్రభుత్వం అయితే ఫలితాలను అయితే రిలీజ్ అయితే చేయనున్నారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగిన పబ్లిక్ పరీక్షలు అన్నమాట. ఈసారి హెచ్ఎస్ అయితే పాస్ పర్సెంటేజ్కి సంబంధించి కూడా చాలా ఎక్కువ శాతం అయితే నమోదైతే కావడం అయితే జరుగుతుందన్నమాట. ఈసారి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క స్టూడెంట్స్కి సంబంధించి కూడా జీపీఏ ఏదైతే మనకు మ్యాక్సింగ్ ఉన్నదో 9.0 ఇలా లేకపోతే 8.3 7.4 ఇట్లా కాకుండా మనకి ఈసారి కూడా మనకు మ్యాక్సింగ్ ఏదైతే అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే మార్క్స్లతోనైతే ఇట్లా 900 కానీ ఇవ్వచ్చు, అలాగే 800 700 600 500 400 ఇట్లా అన్నమాట. ఈసారి అయితే ఇలా ఉండబోతున్నాయి అన్నమాట. మీ అందరికైతే ఈ యొక్క ఏదైతే ఉందో డౌట్ అనేది చాలామంది అయితే అడగడం అయితే జరుగుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే తప్పకుండా అయితే ఇక్కడ కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. అందరికైతే మన రెస్పాన్స్ అయితే కావడం అయితే జరుగుతుంది. ఫలితాలు అనేవి అయితే విడుదల చేసేందుకైతే రంగం అయితే సిద్ధమైనట్లయితే తెలుస్తుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే మన కిందనైతే ఒక లైక్ బటన్ అయితే ఉంటుంది. అందరైతే లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆల్లో పెట్టుకోర్రి. ఆల్ స్టూడెంట్స్ కూడా పాస్ కావడం అయితే జరుగుతుందన్నమాట. ఎవరు కూడా ఫెయిల్ చేయరు. ఎందుకంటే తెలంగాణలో ఎస్ఎస్సి ఫలితాలు అనేవి చాలా ముఖ్యమైనవి అన్నమాట. అలాగే స్టూడెంట్స్ భవిష్యత్తు కూడా ఉండబోతుంది. అంటే 10వ తరగతి తర్వాత మొదటో స్టెప్ అన్నమాట ఈ 11వ తరగతి ఇలానైతే ఉంటాయి అన్నమాట. దీనికి సంబంధించి మొట్టమొదటి అడుగు కాబట్టి ఎవరిని కూడా ఫెయిల్ చేయరన్నమాట. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. అందరికైతే మళ్ళీ కలుసుకుందాం.